At what time between 7 p.m. and 8 p.m. the angle between minute hand and hour hand is 0 degrees, 90 degrees, 180 degrees, 60 and 30 and 4 minutes apart. 0 degrees is nothing but coincide overlap. ఇక్కడ ఓవర్లాప్ 0 degrees అనేది 7 to 8 మధ్యలో ఓన్లీ వన్ టైం మాత్రమే ఓవర్లాప్ అవుతుంది. సో నెక్స్ట్ 90 degrees 7 to 8 మధ్యలో. సో ఇన్ బిట్వీన్ 7 to 8 అంటే 1 hour లో 90 degrees అనేది మనకు 2 times వస్తుంది. ఓకేనా, 2 times. So 0 degrees will be equal to 1 time. 180 degrees will be equal to again 1 time. Next 60 degrees will be equal to 2 times. 30 degrees అంటే కూడా 2 times వస్తుంది. మీరు ఒకవేళ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లాక్ లో మనకు టోటల్ గా వచ్చేసి 12 hours ఉంటుంది. 12 hours ని నేను 12 డివిజన్స్ లెక్కన కన్వర్ట్ చేస్తే 90 degrees రావాలి అంటే ఎన్ని డివిజన్స్ రావాలి? ఆర్స్ అండ్ అనేది 3 వరకు రొటేషన్ అయితే 90 degrees వస్తుంది. లేదు అంటే ఆర్స్ అండ్ అనేది 9 వరకు రొటేషన్ అయితే 90 degrees వస్తుంది. సో అంటే 3 డివిజన్స్, ఇక్కడ వచ్చేసి 3 డివిజన్స్. 180 degrees అంటే 6 డివిజన్స్. నెక్స్ట్ 60 degrees అంటే 2 డివిజన్స్. 30 degrees అంటే 1 డివిజన్. ఓకేనా, లాస్ట్ లో మాట్లాడదాం. సో ఫస్ట్ మనము బేసిక్ గా బై యూజింగ్ ఫార్ములా నుండి వెళ్దాం, దాని తర్వాత మీకు లాజిక్ చెప్తాను. ఓకేనా, ఫార్ములా ఎట్ 0 degrees theta equal to 30h minus 11/2m. So 0 degrees theta equal to 0 in between 7 to 8 కాబట్టి r sin will be equal to 7. 30 into 7 minus 11/2m. At what time hands of a clock coincide in between 7 to 8? So that will be equal to 11/2m is equal to 210. m equal to 210 into 2, 420 divided by 11. When we divide 420 divided by 11, 11 3s are 33, remainder is 90. So 90 అనేది 11 table లో 8 times cancel అవుతుంది, 88 వస్తుంది. So remaining 90 minus 88 equal to 2. So that will be equal to 38 2/11. In between 7 to 8, hands of a clock coincide will be equal to 7:38 2/11 minutes. మరి 90 degrees అంటే మనకు వన్ టైమ్ ఈస్ పాజిటివ్ అండ్ అదర్ వన్ ఈస్ నెగిటివ్. సో పాజిటివ్ అంటే 7 to 8. సో పాజిటివ్ అంటే ఎక్కడ వస్తుంది? 35 ఆ ప్లేస్ లో వస్తుంది. సో ఇక్కడ వస్తుంది అంటే బిఫోర్ 35 ప్లేస్ లో వస్తుంది కాబట్టి సో టీటా ఈక్వల్ టు 30h minus 11/2m అంటే టీటా ఈక్వల్ టు 90. సో అగైన్ 210 minus 11/2m. డైరెక్ట్ గా రాశాను, 30 into 7 equal to 210. 11/2m is equal to 210 minus 90 is equal to 120, where m equal to 240/11. 240/11 అంటే 11 2s are 22, remainder is 20. So 11 1s are 11, remainder is 9. 21 9/11. సో 1 is పాజిటివ్. ఒకవేళ నెగిటివ్ తీసుకుంటే -90 is equal to 210 minus 11/2m. Again 11/2m is equal to 210 plus 90 is equal to 300. Then m equal to 600/11 is equal to 5. 11 5s are 55, remainder is 50. 11 4s are 50, 44. Remainder will be equal to 6/11. సో బట్ ప్రతిసారి ఇలా చేయడం వల్ల ఎగ్జామ్ హాల్లో టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సో వాట్ ఈస్ ద అదర్ మెథడ్ అంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ బిట్వీన్ 1 to 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్. ఇన్ బిట్వీన్ 1 to 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ ఎలా ఉంటుంది అంటే సో మినిట్ హ్యాండ్ అనేది 1 వరకు రొటేషన్ అయితే హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ మినిట్ హ్యాండ్ అనేది 1 వరకు రొటేషన్ అయితే 5 minutes.
మినిట్ హ్యాండ్ అనేది 2 వరకు రొటేషన్ అయితే 10 మినిట్స్, మినిట్ హ్యాండ్ అనేది 3 వరకు రొటేషన్ అయితే 15 మినిట్స్. మనకి ఇన్ బిట్వీన్ 12 to 1 దెర్ ఇస్ నో కోఇన్సిడెన్స్. సో ఆఫ్టర్ 1 ఓన్లీ దెర్ ఇస్ ఏ కోఇన్సిడెన్స్ కాబట్టి మనకు ఫార్ములా వచ్చేసి మినిట్ బై 11. మనకు ఒక రూల్ ఏంటి అంటే మినిట్ బై 11. సో మినిట్ హ్యాండ్ అనేది 1 వరకు రొటేషన్ అయింది అంటే 1 వరకు రొటేషన్ అయిందంటే ఎన్ని మినిట్స్ రొటేషన్ అయినట్లు? 5 మినిట్స్ రొటేషన్ అయినట్లు. సో దట్ విల్ బి ఈక్వల్ టు 0.05 by 11. So the answer will be equal to 105.05 by 11. In between 1 to 2 answer will be equal to 105.05 by 11. మనకు ఇన్ బిట్వీన్ 7 to 8 కావాలి కాబట్టి 0 యాంగిల్ రావాలి కాబట్టి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో మినిట్ బై 11. సో మినిట్ హ్యాండ్ అనేది 7 వరకు రొటేషన్ అయితే 35, 7 5s are 35 by 11. So when we divide 35 by 11, 11 3s are 33. Already 35 ఉంది. 35 plus 3 equal to ఏమైతుంది? 38. 2 by 11. సో మనకు ఆన్సర్ వచ్చేసింది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 90 degrees. 90 degrees మీరు అబ్జర్వ్ చేస్తే 90 degrees అనేది మనకు 2 times వస్తుంది అని చెప్పాను. One is plus and other one is negative. So that will be equal to 3 divisions కాబట్టి one is plus 3 and another one is minus 3. Already in between 7 to 8 కాబట్టి 7 plus 3, 7 minus 3. 7 plus 3 అంటే 10, 7 minus 3 అంటే 4. సో మినిట్ హ్యాండ్ అనేది 10 వరకు రొటేషన్ అయింది కాబట్టి ఎన్ని మినిట్స్ రొటేషన్ అయినట్లు అంటే సో 5 10s are 50. 50 by 11. సో ఇక్కడ 4 వరకు రొటేషన్ అయింది కాబట్టి 20 by 11. 50 by 11 will be equal to 11 4s are 44. ఆల్రెడీ 50 ఉంది కాబట్టి 50 plus 4 equal to 54. 6 by 11. ఇక్కడ 20 by 11 అంటే 11 1s are 11 కాబట్టి సో దట్ విల్ బి ఈక్వల్ టు 21 9 by 11. ఇక్కడ 180 degrees అంటే 6 divisions కాబట్టి సో ఇక్కడ 7 plus 6 or 7 minus 6 2 times plus 180 or minus 180 కాబట్టి 7 plus 6 అంటే 13. బట్ మన క్లాక్ లో వచ్చేసి హౌ మెనీ అవర్స్ అంటే ఓన్లీ 12 hours మాత్రమే ఉంటాయి. సో దట్ విల్ బి ఈక్వల్ టు 13 minus 12 ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1 వరకు రొటేషన్ అయితే సో 180 degrees ఎక్కడ ఉంటాయి అంటే 7.05 by 11. ఇది 180. నెక్స్ట్ 60 degrees. 60 degrees అంటే 2 divisions అంటే +2 or -2. 7 plus 2 equal to 9. 7 minus 2 equal to 5. సో మినిట్ హ్యాండ్ అనేది 9 వరకు రొటేషన్ అయితే 45 by 11. 25 by 11. సో 45 by 11 అంటే 4 times డివిజన్ అవుతుంది కాబట్టి 49 1 by 11. ఇక్కడ 2 times డివిజన్ అవుతుంది కాబట్టి 27 3 by 11. సో ఇక్కడ లాస్ట్ లో 30 degrees ఉంది కాబట్టి 30 degrees అంటే మనకు 1 time రొటేషన్ అవుతుంది కాబట్టి సో 7 plus 1 7 minus 1. 7 plus 1 equal to 8. 8 అంటే 40 by 11. 6 అంటే 30 by 11. 40 by 11 will be equal to 11 3s are 33. 40 plus 3 equal to 43. 7 by 11. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 30 by 11 అంటే 11 2s are 22. సో దట్ విల్ బి ఈక్వల్ టు 30 plus 2 32 8 by 11. ఇక్కడ ఇంత పెద్దగా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ హాల్లో ఇంత ఆలోచించకుండా డైరెక్ట్ గా బై యూజింగ్ ఆప్షన్స్ కూడా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. అది ఎలానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్ బిట్వీన్ 1 and 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది అంటే 105.05 by 11. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంది అంటే సమ్ ఈక్వల్ టు 10 ఎక్కడ వస్తుందో చూడాలి. సో సమ్ ఈక్వల్ టు 5 plus 5 విల్ బి ఈక్వల్ టు 10. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా 7 and 8. ఇన్ బిట్వీన్ 7 and 8 వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 8 plus 2? 10.
ఇక్కడ కూడా సమ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ కూడా సమ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ 90 డిగ్రీస్ అన్నా కూడా రైట్ యాంగిల్లో కూడా we need to take sum equal to 10. ఇక్కడ కూడా సమ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇంకోటి ఏంటి 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ అన్నా కూడా సమ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ కూడా సమ్ ఈక్వల్ టు 10. సో 30 degrees will be equal to, again we need to take sum equal to 10. Again here also sum equal to 10. ఎక్కడైనా సరే మనకు 0 degrees ఇచ్చినా 90 degrees ఇచ్చినా 180 degrees ఇచ్చినా 60 30 ఏది ఇచ్చినా కూడా we need to check sum equal to 10. ఎక్కడైతే sum equal to 10 వస్తుందో అదే మన ఆన్సర్. నెక్స్ట్ 4 minutes apart. 4 minutes apart అంటే ఇట్ మే బి ప్లస్ 35 మైనస్ 4 అయినా ఉంటుంది, 35 ప్లస్ 4 అయినా ఉంటుంది. కాబట్టి సో 35 ప్లస్ 4, 35 మైనస్ 4, 4 minutes అపార్ట్. ఇట్ మే బి లెఫ్ట్ సైడ్, ఇట్ మే బి రైట్ సైడ్ ఉంటుంది. కాబట్టి 35 ప్లస్ 4 ఈక్వల్ టు 39, 35 మైనస్ 4 ఈక్వల్ టు 31. సో మినిట్ బై 11 కాబట్టి ఇక్కడ 39 వస్తే మనకి ఇక్కడ కూడా 39/11, ఇక్కడ 31 వచ్చింది కాబట్టి 31/11. సో 39/11 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు అంటే 3 times. 39 + 3 = 42. సో రిమైండర్ విల్ బి ఈక్వల్ టు 39 - 33 = 6/11. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 times 33, 9/11. In this way we need to find out 0 degree, 90 degree, 180 ఏది ఇచ్చినా కూడా ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఫార్ములా రాసినా పర్లేదు, మినిట్ బై 11 రాసినా పర్లేదు, లేదు అంటే డైరెక్ట్గా సమ్ ఈక్వల్ టు 10 చేసినా పర్లేదు, విల్ గెట్ ది ఆన్సర్. ఒక్కసారి ఇంకో క్వశ్చన్ చూస్తే మీరు ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 3 to 4 PM హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ కాబట్టి మనం డైరెక్ట్గా చెక్ చేయాల్సింది సమ్ ఈక్వల్ టు 10. సో 6 + 4 sum equal to 10, 5 + 4 sum equal to 9, 7 + 4 sum equal to 11. ఎక్కడైతే మనకు సమ్ ఈక్వల్ టు 10 వస్తుందో అదే మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 9 to 10 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ కాబట్టి 9 + 1 sum equal to 10, 8 + 1 sum equal to 9, 4 + 1 sum equal to 5. So the answer will be equal to A. At what time between 8 PM to 9 PM when the minute hand and hours and coincide 8 hours x minutes? ఇక్కడ sum equal to 10. So sum equal to 9. ఇక్కడ క్వశ్చన్ లో 8 hours and x minutes ఇచ్చాడు, బట్ ఇక్కడ ఆప్షన్ లో 9 ఉంది. సో ద ఆప్షన్ ఈస్ రాంగ్. ఇక్కడ కూడా 9 ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్, సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ ఆల్రెడీ ఎలిమినేటెడ్. ఇన్ బిట్వీన్ 8 to 9 లోనే ఉండాలి అంటే కోయిన్సైడ్ అక్కడ 8 hours లోనే ఉండాలి కాబట్టి బి అండ్ సి కూడా ఎలిమినేటెడ్ కాబట్టి సో ద ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు డి. మరి ఒకవేళ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మినిట్ బై 11 కాబట్టి 8 5s are 40, 40/11. 40/11 అంటే 11 3s are 33, 43 7/11. ఇక్కడ 9 ప్లేస్ లో 8 ఉంటే ఇదే మన ఆన్సర్, బట్ ఇక్కడ 9 ఉంది కాబట్టి సో ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ దిస్. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 3 PM to 4 PM హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే 180 degrees. ఇక్కడ కూడా మనం చేయాల్సింది సమ్ ఈక్వల్ టు 10, సమ్ ఈక్వల్ టు 8, సమ్ ఈక్వల్ టు 9, సమ్ ఈక్వల్ టు 10. సో ద ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 9 to 10 PM ఆపోజిట్ డైరెక్షన్. హియర్ సమ్ ఈక్వల్ టు 9, సమ్ ఈక్వల్ టు 10, sum equal to 6. So the answer will be equal to B is the answer. At what time between 4 PM to 5 PM minute hand and hours hand will be at right angle triangle. Right angle triangle, for every hour right angle triangle will be equal to 2 times. So that will be equal to 90 degrees ante
మనకు 3 divisions కాబట్టి 1 is +3 and other one is -3. 4 + 3, 4 - 3. 4 + 3 అంటే 7, 4 - 3 అంటే 1. మినిట్ హ్యాండ్ అనేది 7 వరకు రొటేషన్ అయితే 5 7s 35. 35 35/11. 1 వరకు రొటేషన్ అయితే 05 05/11. సో 7 4 05 05/11. ఇక్కడ 35 ఉంది కాబట్టి 35 is cancelled by 11 table by 3 times. That will be equal to 38 2/11. So the answer will be equal to 438 2/11, 405 05/11. Again sum equal to 10. So two options. Sum equal to 10, sum equal to 10, two options. So the answer will be equal to B and D. At what time 2 to 3 p.m. angle between them equal to 100 degrees. Here again sum equal to 9, sum equal to 10, sum equal to 14, sum equal to 10. ఇక్కడ sum equal to 10 అనేది 2 times వచ్చింది. సో 2 times వచ్చినప్పుడు we need to choose B and D. సో ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ ఉంది కాబట్టి ఏ ఆన్సర్ అనేది ఒక్కసారి చూస్తే ఇమాజిన్ చేయాలి. 214 6/11 అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 215. ఒక్కసారి 215కి క్లాక్ ఇమాజిన్ చేస్తే 15 అంటే మినిట్ హ్యాండ్ అనేది 3 దగ్గర ఉంది, ఆర్ హ్యాండ్ అనేది మినిట్కి సో 2కి 3కి మధ్యలో ఎక్కడో దగ్గర ఉంటుంది, కొంచెం జరిగి ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైనా యాంగిల్ 100 degrees వచ్చే ఛాన్స్ ఉందా అంటే 100 degrees వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి బి ఈజ్ ఎలిమినేటెడ్. సో ఉన్న బి అండ్ డిలో బి ఈజ్ ఎలిమినేటెడ్ కాబట్టి ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు డి. ఒక్కసారి మనం మళ్ళీ అబ్జర్వ్ చేసినా కూడా ఇక్కడ యాంగిల్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి 2:30. 30 అంటే మినిట్ హ్యాండ్ అనేది ఆల్మోస్ట్ 6కి దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ 3, ఇక్కడ 2, సో హాఫ్ అన్ అవర్ రొటేషన్ అయింది కాబట్టి ఆర్ హ్యాండ్ అనేది 2కి 3కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ సో ద ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు డి ఇస్ ది ఆన్సర్. The time a watch lasts per day if its two hands coincide every 64 minutes. సో ఇక్కడ కోయిన్సైడ్ ఎవ్రీ అంటే ఫర్ ఎవ్రీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఫర్ ఎవ్రీ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ టు ఈచ్ అదర్ కాబట్టి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మినిట్ హ్యాండ్ అనేది 1 వరకు రొటేషన్ అయితే సో టైం ఏంటి అంటే 5 minutes. ఇన్ బిట్వీన్ 1 to 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ ఎక్కడైతే అంటే 105 05/11. 2 to 3 ఏమవుతుంది అంటే మినిట్ హ్యాండ్ అనేది 2 వరకు రొటేషన్ అయితే 10 minutes కాబట్టి 210 10/11 minutes. మరి 3కి 4కి రొటేషన్ ఎలా ఉంటుంది అంటే 315 15/11. సో ద ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు 16 4/11. హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ టు ఈచ్ అదర్. In between 1 and 2 105, in between 2 and 3 210. What is the difference of gap? ఇక్కడ 105 ఉంది, ఇక్కడ 210 ఉంది. అంటే 1 hour కంటే ఎక్కువ ఉంది. 1 hour కంటే ఎంత ఎక్కువ ఉంది అంటే 5 minutes ఆఫ్ గ్యాప్ ఉంది. సో ఫర్ ఎవ్రీ 65 5/11 minutes హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ టు ఈచ్ అదర్. బట్ అక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఓన్లీ 64 minutes ఇచ్చాడు కాబట్టి so we need to take the difference, that is error kabatti. So error will be equal to 15/11 is equal to 16/11. Error divided by given value into time. Error enti ante 16/11 divided by given value is 64. 1 hour equal to 24 hours. ఇదేమో మినిట్స్ లో ఉంది, ఇదేమో అవర్స్ లో ఉంది. సో వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ మినిట్స్ కాబట్టి 60 16 1s 16 4s 4 1s 4 6s. సో దట్ విల్ బి ఈక్వల్ టు 360/11. 360/11 will be equal to 32 8/11 minutes.